ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థులుగా ఉన్న వారే ఇప్పుడు అసమర్థులైపోయారు. అప్పట్లో ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికి పదవులన్న లోకేష్ మాటలను పక్కన పెట్టేశారు. పైకి మాత్రమే సామాజిక వర్గాల ఈక్వేషన్స్, ఐవీఆర్ఎస్ సర్వేలు, ఎమ్మెల్యేల కోటరికి లాబింగ్లు చేసే వారికి పదవులు. పుణ్యకాలం కాస్త కరిగిపోయింది. మిగిలిన 3 ఏళ్లలోనైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అస్సలే లేదు. ఇంతకీ ఏదా జిల్లా, ఎందుకు దుస్థితి? విజయం తర్వాత గతంలో పడ్డ కష్టం మర్చిపోతాం, కానీ ఆ కష్టంలో తోడున్న వారిని కూడా మర్చిపోవడమే దారుణం. ప్రస్తుతం అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తే అధికారం లేనప్పుడు ఒక లెక్క, అధికారం ఉన్నప్పుడు ఇంకో లెక్క అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది. ఇక్కడ లీడర్లైనా అప్పుడప్పుడు దారి తప్పుతారేమో కానీ క్యాడర్ మాత్రం కేవలం జెండా కోసమే పనిచేస్తారు. పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా మేమున్నామని నిలబడతారు. విపక్షంలో ఉండగా కేసులు, జైళ్లకు, బెదిరింపులకు ఎక్కడా భయపడకుండా పనిచేశారు. 14కి 14 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారు. అధికారంలోకి వస్తే తమ మంచి చెడు చూసుకుంటారని ఆశపడ్డారు. కానీ చాలా మందికి ఏడుపొక్కటే తక్కువైంది. వాస్తవంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రనాయకత్వం చెప్పిన మాటలను ఎవ్వరూ మర్చిపోలేరు. ఎవరి మీదైతే ఎక్కువ కేసులుంటాయో, ఎవరైతే జైళ్లకు వెళతారో వారికే ప్రాధాన్యం ఉంటుందని, పదవులు వస్తాయని ఓపెన్ గానే చెప్పారు. ఓ విధంగా చెప్పాలంటే దీనిని ఒక స్లోగన్ గా మార్చారు. ఇక అధినేత చంద్రబాబు కూడా పార్టీలో కష్టపడ్డ వారికి న్యాయం చేసే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత లెక్క మారిపోయింది. ఎన్నికల్లోనే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ కొందరికి టికెట్లు దక్కలేదు. సర్వేల్లో సానుకూలత లేదనే సాకుతో ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చారు. గెలుపే లక్ష్యం కావడంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఫలితాలు బాగా రావడంతో కార్యకర్తలు, నాయకులు కూడా అధిష్టానం సరైన నిర్ణయమే తీసుకుందని భావించారు. కానీ ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారికి, ద్వితీయ శ్రేణి బాగా కష్టపడిన వారికి ఏ న్యాయం చేశారనేది అసలు ప్రశ్న. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న రేషన్ డీలర్, ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి జిల్లా స్థాయి పదవులు, రాష్ట్ర స్థాయిలో కీలకమైన అధికారిక పదవుల వరకు చాలా మందికి అన్యాయం జరిగింది. ఇప్పటికే నామినేటెడ్, పార్టీ పరమైన పదవులు ఇచ్చేశారు. అయితే ఇందులో జిల్లాకు దక్కిన ప్రాధాన్యం పెద్దగా లేదని చెప్పాలి. వచ్చిన కాస్తో కూస్తో పదవులు జిల్లాలో ఉన్న పదవులు ఎంపిక చూసినా అసలు ఇందులో ఎవరు పార్టీ కోసం కష్టపడిన వారు, అసలు వారి మీద ఎన్ని కేసులున్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమని చెప్పాలి. పైగా కొన్ని పదవులు ఎమ్మెల్యే వద్ద కోటరీగా ఉన్నవారికి, భజన చేసేవారికే ఎక్కువగా వచ్చాయి. మరికొందరు రాష్ట్ర స్థాయిలో నాయకులతో మంచి సంబంధాలున్న వారికే పదవులొచ్చాయి. ఇప్పుడు పదవులు వచ్చిన వారిలో సగం మంది ఇలాంటి వారే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుంది, 4 రాళ్లు వెనకేసుకుందామని భావించిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా తమ ఇమేజ్ తగ్గకూడదని సొంత ఖర్చులు పెట్టుకుని నష్టపోయారు. అధికారంలోకి వస్తే అన్నీ కవర్ అవుతాయనే ధైర్యంతో ముందుకెళ్లారు. కానీ వారిలో 90% మంది అదనంగా సంపాదించుకోవడం అటుంచితే ఉన్నది తుడిచిపెట్టుకోకపోతే చాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారే సమర్థులని మునగచెట్టెక్కించిన పెద్దలు ఇప్పుడు పదవులు ఇచ్చేందుకు మాత్రం వారి సమర్థతపై లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడీసీసీ, డీసీఎంఎస్, మార్కెట్ యార్డ్ చైర్మన్లతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా పలువురిని ఎంపిక చేశారు. అలాగే ఇటీవల టీడీపీ జిల్లా కమిటీని కూడా ప్రకటించారు. అయితే వీరిలో కొందరి ఎంపికపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు ఎవరు పార్టీ కోసం పనిచేశారు, పదవులు ఎవరికి వస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. గత 5 ఏళ్లలో ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్న వారికి పదవులు రావడం అటుంచితే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కేసులు ఎత్తివేస్తామన్న లోకేష్ మాటలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు, 500 రోజులైనా కనీసం ఒక్క కేసు కూడా మాఫీ కాలేదు. ఇప్పటికీ కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధిష్టానమేమో అందరికీ న్యాయం చేస్తామనే డైలాగ్ చెబుతూనే ఉంది.
పార్టీలో కీలకంగా ఉంటూ ఎలాంటి పదవులు రాకుండా పోయిన వారిలో కొందరి గురించి చెప్పాల్సి వస్తే మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్, జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మడకశిరకు చెందిన శ్రీనివాసమూర్తి, మారుతి చౌదరి వంటి వారు ఉన్నారు. సింగనమల నియోజకవర్గానికి చెందిన ఆలం నర్సానాయుడు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇదే సింగనమలకు చెందిన రామలింగారెడ్డి, అశోక్, జిల్లాలో సీనియర్ నాయకుడైన గడ్డం సుబ్రహ్మణ్యం, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన రామ్మోహన్ చౌదరి, లక్ష్మీనారాయణ, మల్లికార్జున, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మేయర్గా, మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వరూపకు ఎలాంటి న్యాయం జరగలేదు. జేఎల్ మురళి, రాయల్ మురళి, విజయశ్రీ, తలారి ఆదినారాయణ, మాజీ జెడ్పీటీసీ వేణు, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. ఇటు గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గంలో కూడా చాలా మంది నేతలకు పదవులు దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానంగా 2 కులాలకే అగ్రతాంబూలం వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో కీలకంగా ఉన్న మైనారిటీలు, బలిజలకు అస్సలు న్యాయం జరగడం లేదన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది. అధిష్టానం మాత్రం తాము సామాజిక వర్గ ఈక్వేషన్లు చూశామని, ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించామని చెబుతోంది. పైగా కమ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతోనే వారికి న్యాయం చేయలేకపోతోందన్న వాదన కూడా ఉంది. తమకు జరిగిన అన్యాయం గురించి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుకైనా చెప్పుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. పైకి ఏ కష్టమున్నా మాకు చెప్పండని సూచిస్తున్నా కలిసేందుకు వెళితే కనీసం క్షణం కూడా మాట్లాడే సమయం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలకు చెప్పండి, జిల్లా అధ్యక్షునికి చెప్పండంటూ దాటవేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీ మంత్రి, అధినేత కన్నా బిజీగా కనిపిస్తూ ఉంటారు. ఎంతసేపు కోటరీకి, భజన బృందానికి పదవులు, కాంట్రాక్టులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.